హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు పూరీల కర్రీ చేద్దాము, రండి చూద్దాం. ఫస్ట్ వచ్చి 2 ఆనియన్స్ మీడియం సైజు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని మంచిగా పొడుగ్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి అందులో బాండిల్ పెట్టుకొని కొంచెం నూనె వేసి, నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అంతా వేసి బాగా కాగాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేగాలి. కొంచెం అటు కలిపేసి తర్వాత కరివేపాకు వేసేయాలి. కరివేపాకు వేసి సరిపడంత ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి కొద్దిసేపు. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక వైట్ క్లాత్ వేసేసి పల్చటిది వడగడితే ఏమన్నా గడ్డలు ఉన్నా అవన్నీ లేకుండా మంచిగా వస్తుంది. వడగట్టేసి ఇప్పుడు అది ఆనియన్ బాగా మగ్గిపోయి ఉంటాయి కదా ఆనియన్స్, అందులో పోసేసి బాగా కలుపుతూ ఉండాలి. దగ్గర పడే వరకు కలిపేసి ఇలా ఉన్నప్పుడు దింపేసేయాలి. ఇప్పుడు ఇంకొక పూరీకి ఒక బాండిల్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ బాగా కాగాక పూరీ చేసుకోవాలి. ఒక అరగంట ముందే పిండి మంచిగా కలిపి పెట్టుకోవాలి. పూరీ పిండి కలిపి పెట్టేసుకొని బాగా పూరీలు ఇలా మంచిగా ఇలా అరగంట ముందు కలిపి పెడితే ఇలా బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే మరి బాయ్. మంచిగా పొంగుతూ ఉన్నాయి చూడండి పూరీలు.